నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। ఈ దేశంలో హిందువులుగా పుట్టడమే నేరమా? లౌకిక రాజ్యం పేరుతో కాంగ్రెస్ దేశంలో హిందువుల అణిచివేతకు కారణమైంది। ఇప్పుడిప్పుడే హిందువులు తమకు మంచి రోజులు వచ్చాయని ఆనందిస్తూ ఉంటే బొట్టు పెట్టుకున్నారని చిన్న పిల్లలని కూడా చూడకుండా క్లాస్ రూమ్ నుండి గెంటేస్తూ ఉన్నారు। హిందువులకు వ్యతిరేకంగా ఓవైపు కార్యక్రమాలను చేస్తూ హిందువులను కించపరుస్తూ వారి సాంప్రదాయాల పట్ల హీనంగా ప్రవర్తిస్తున్నారు। బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం, మాలాధారణ చేసిన నేరంగా పరిగణిస్తున్నాయి కొన్ని స్కూల్ మేనేజ్మెంట్స్। అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తే అసలు స్కూల్కే రావద్దంటున్నారు। అసలు హిందూ అనేవాడు ఏం చేయాలి, ఏమిటి చేయకూడదు అనేవి లిస్టు రాసిస్తారేమో, ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందేమో। అసలు హిందూ అనేవాడు ఈ దేశంలో ఉండాలా లేదా అనేది కూడా కొందరు వ్యక్తులు చెప్పే రోజు రానే వస్తుందేమో। పెదంబర్పేట్ కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం వెలుగు చూసింది। విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూల్కు వచ్చారని ప్రిన్సిపల్ చితకవాదినట్లు తెలిసింది। అంతేకాకుండా బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించినట్లు విద్యార్థినులు ఆరోపించారు। దీంతో స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు।